ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరం రెడ్డి గారు. నమస్తే సార్. సో పోస్ట్ మార్కెట్ ఫాల్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక $10 trillion US డాలర్స్ లో ఎంటైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హెస్ బిన్ వైప్డ్ అవుట్. సో కంప్లీట్ గా స్వాహా. అండ్ దీనికి కారణం ఏంటంటే అఫ్ కోర్స్ యుఎస్ ప్రెసిడెంట్ వారు విధించిన ఒక కైండ్ ఆఫ్ టారిఫ్స్ అని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఆ టారిఫ్స్ మటుకు ప్రపంచం మొత్తానికి ఎఫెక్ట్ చేసింది ఓన్లీ $1 trillion వర్త్ ఆఫ్ ట్రేడ్స్ కోసం. ఒక్క $1 trillion కోసము $10 trillion లాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి ఐడియా అంటారా ఆర్ నెగటివ్ కైండ్ ఆఫ్ మూవ్ అంటారా? దీన్ని మీరు ఎలా చూస్తారు? సో బేసికల్ గా ట్రంప్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే అమెరికన్ టోటల్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దెన్ $10 trillion లాస్ అయింది. అది ఓకే, $10 trillion. ఎందుకు అంటే టోటల్ అమెరికన్ జిడిపి మొత్తం కలిపి ఆల్మోస్ట్ 30 trillion ఎకానమీ. అది వరల్డ్ మొత్తం మనం చూసుకుంటే 105 trillion ఎకానమీ వరల్డ్ మొత్తం చూసుకుంటే. బట్ అందులో మెజారిటీ వాటా అమెరికాది. ఓకే, సో అమెరికన్ సైజ్ గురించి మనం మాట్లాడాలంటే ఇండియన్ సైజ్ గురించి మాట్లాడుతున్నాను కదా, less than 4 trillion. కరెక్ట్. 3.5 trillion ఎగ్జాక్ట్ చెప్పాలంటే. అంటే సో మనతో పోల్చుకుంటే 10 times బిగ్గర్ ఎకానమీ అది. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్ గా వాళ్ళ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అక్కడ ఆల్మోస్ట్ 25 trillion ఉంటుంది అక్కడ. వావ్. అంటే అంత పెద్ద మార్కెట్ ని ఎవ్వరు వదులుకోవడం ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క కంట్రీ ఏదైనా కంట్రీ వాళ్ళు ప్రొడక్ట్లు తయారు చేస్తారు అనుకోండి, వాళ్ళ కంట్రీకి సరిపోవడంగా మిగిలిపోతే ఇంకెక్కడ మాలని చూస్తారంటే వెంటనే అమెరికన్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే కన్జంప్షన్ చాలా ఎక్కువ అక్కడ. ఓకే, భారీ కన్జంప్షన్ అది. అందుకని దాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయలేరు. అందుకని వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు వరల్డ్ మొత్తాన్ని. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టోటల్ ఇంపోర్ట్సే 3.3 trillion అండి. ఓకే, జస్ట్ ఇంపోర్ట్స్ అమెరికన్ టోటల్ ఇంపోర్ట్స్ పర్ యానం వచ్చేకల్లా 3.3 trillion. అంటే ఇండియన్ జీడిపి అంతా. ఒక ఇండియా వాళ్ళు మొత్తం ఎంత కన్జ్యూమ్ చేస్తారు 1 year కి. అమెరికా వాళ్ళు ఇంపోర్ట్స్ 30 కోట్ల జనాభా, టోటల్ 30 కోట్ల జనాభా అయినా సరే వాళ్ళ ఇంపోర్ట్సే ఇండియన్ సైజ్ అంత ఉంటాయి వాళ్ళకి. అందుకని నేచురల్ చాలా పెద్ద మార్కెట్. ఎంత అంటే నో కంట్రీ గోయింగ్ టు నెగ్లెక్ట్ అమెరికన్ మార్కెట్ అనమాట. అది అందరికి అది కావాలి, ప్రతి ఒక్కళ్ళకి అది కావాలి. అది టార్గెట్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఏమో 1 trillion వాళ్ళు చేసేది అమెరికా వాళ్ళు, వాళ్ళ ఇంపోర్ట్స్ ఏమో 3.3 trillion ఉంది. రెండు మధ్య హ్యూజ్ గ్యాప్ ఉంది. ఆ ట్రేడ్ డిఫిసిట్ ఎక్కువైపోతుంది రాను. సో దీన్ని కట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడేమో అందరికి ఫ్రీగానే ఎలా చేస్తున్నాం, ఆల్మోస్ట్ 2 to 3% ట్యాక్స్లు తప్ప. మేము మీ దేశాలు అమ్ముతుంటే మాత్రం ఒక్కొక్కరు 100 నుంచి 200% కూడా ఎక్కువ మా దగ్గర ట్యాక్స్లు వేస్తాం మా మీద. ఇప్పటిదాకా చరిత్ర మొత్తం జరిగింది ఒకవైపు, ట్రంప్ వచ్చిన కాడ నుంచి ఇంకొక వైపు, మీరు మా మీద ఎంత టారిఫ్ వేస్తే మేము కూడా మీ దగ్గర నుంచి అంతే వసూలు చేస్తాం. అంతే, మా దేశంలో మీరు అమ్మాలి అంటే మాకు మీ దేశం ఓపెన్ చేయాల్సిందే అని చెప్పేసి టారిఫ్ వారు బిగించేశారు. ఓకే, ఇంతకీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే, ఈ 3.3 trillion మీద యావరేజ్ మీద మనం వేసుకుంటే 20% టారిఫ్ అని వేసుకుంటే వాళ్ళకి వచ్చేది ఎంత అంటే $600 billion ఏమో వస్తాయి అంతే. దట్స్ వెరీ స్మాల్ అమౌంట్. అంతే అమౌంట్ వచ్చేది వాళ్ళకి. ఎందుకంటే అసలు టోటల్ ఇంపోర్ట్స్ 3.3 trillion కొన్నాను అనుకోండి, అందులో యావరేజ్ ట్యాక్స్ వస్తే 20 వేసుకోండి. ఎందుకంటే కొన్ని కంట్రీస్ కి 10 కదా వేసింది, కొన్ని కంట్రీస్ కి 70-80 వేసినా సరే అవి నెగ్లిజిబుల్ ఎక్స్పోర్ట్స్ అనమాట అవి. సో యావరేజ్ లో మనకు 20 వస్తుంది ఆ ఫిగర్. సో 20 అనుకుంటే వాళ్ళు అనుకున్న ప్రకారం ఈ 3.3 trillion మీద 20% అనుకుంటే రఫ్ గా వాళ్ళకి వచ్చేది $600 billion వస్తుంది ఇన్కమ్. అంతే, అంటే less than 1 trillion వస్తుంది అంతే. ఆ less than 1 trillion కోసం ఈ ట్రేడ్ వార్ బిగించేసి టోటల్ అమెరికన్ మార్కెట్ ఇప్పటి వరకు లాస్ అయిన అమౌంట్ ఎంత అంటే, అతను ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు $10 trillion ఎకానమీ లాస్ అయ్యారు వాళ్ళ చేతులతో, వాళ్ళ ఎకానమీని. కాకపోతే ఏంటంటే ఈ 1 trillion వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది రియాలిటీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎప్పుడు కూడా మార్కెట్ సెంటిమెంట్ బట్టి అటు మూవ్ అవుతూ ఉంటుంది కదా, కాబట్టి మనం చెప్పలేము అనమాట. మొత్తానికి ఏదన్నా కానీ 1 trillion కోసం కక్కుర్తుబడి వాళ్ళ మార్కెట్ ని వాళ్లే 10 trillion పోగొట్టుకున్నది కాకుండా, వరల్డ్ వైడ్ గా ఒక మిత్రువు లేదు, ఒక శత్రువు లేదు, ఒక ఇన్సైడర్ లేదు, ఒక అవుట్ సైడర్ లేదు, ఒక చిన్న కంట్రీ లేదు, ఒక పెద్ద కంట్రీ లేదు. జనాభా ఎక్కువ ఉన్న ఇండియా దగ్గర నుంచి జనాభా లేని ఐస్లాండ్ వరకు అన్ని దేశాలు చేశారు ట్యాక్స్ లో. పెంగ్విన్స్ ఉండే మాడగాస్కర్ మీద చేశారు. ఓన్లీ పెంగ్విన్స్ ఆఫ్ మనుషులు ఉండరు అక్కడ. మరి ఎవరు ప్రిపేర్ చేశారో కానీ చార్ట్ మనకు తెలియదు, కానీ ప్రపంచంలో ఎన్ని కంట్రీల పేర్లు వాళ్ళకి గుర్తున్నాయో ఆ 180 కంట్రీస్ యొక్క అన్నిటిని చార్ట్లు వేశారు. వాళ్ళు బాగా క్లోజ్ గల్ఫ్ మీద కూడా అండి. గల్ఫ్ లో చూసుకుంటే అమెరికా వాళ్ళకి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది, డిఫిసిట్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళ మీద కూడా మినిమం 10% మాకు ఇవ్వాలి. ఈవెన్ యూకే మీద కూడా.
ఏ కంట్రీని వదలలేదండి. సో ఇప్పుడు ప్రపంచ రెస్పాన్స్ ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం ఒక 2 రకాల స్ట్రాటజీస్ తో విడిపోయింది అనమాట. ఒకటి అమెరికా డి అంటే మేము డి అనే రేంజ్ లో దిగటం, ఎదురు తిరగటం, అంటే ఫైర్ టు ఫైర్ అనమాట. ఇప్పటికి చైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. అమెరికా టారిఫ్ అయ్యంగానే వీళ్ళు వోల్టా వేశారు, వాళ్ళు 34 వేశారు, మళ్ళీ వీళ్ళు 34 వేశారు. ఇప్పుడు రేపటి కల్లా కనుక 34 వెనక్కి తీసుకోపోతే ఇంకొక 50% ఎక్స్ట్రా వేస్తా అంటున్నాడు. 84 అవుతుంది. యా, సో రేపు ఏప్రిల్ 9th కల్లా చైనా వాళ్ళు కనుక ఇప్పుడు వేసిన 34% కనుక ట్యాక్స్ కనుక విత్డ్రాల్ చేసుకోకపోతే వాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళ మీద 50% వేస్తా అంటున్నారు. అది మొత్తం కలిపితే 104% అవుతుందండి. అంటే వాళ్ళ మార్కెట్లో ఏ చైనీస్ ప్రొడక్ట్స్ తీసుకున్నా సరే దాని రేట్ డబుల్ అనమాట. ఇంకా అంటే అంత పెద్ద మార్కెట్ ని వదిలేయటమా లేకపోతే సరెండర్ అవ్వకుండా ఫైట్ చేయటం అనేది చైనా వాళ్ళ ఛాన్స్ అనమాట. సో ఈ ఫైటింగ్ లో క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎవరు ఫ్యూచర్ లీడర్ అనేది. ఇట్స్ అమెరికా వర్సెస్ చైనా అండి. ఇప్పుడు వరకేమో అది మామూలుగా గ్రౌండ్ లో ఉంది, ఇప్పుడు బిజినెస్ పరంగా చూపించుకుంటున్నారు ఇద్దరు. తర్వాత అమెరికా టారిఫ్స్ కి ఆపోజిట్ లో గట్టి కూర్చుంటుంది కెనడా అండి. ఈవెన్ కెనడా వాళ్ళు కూడా టారిఫ్ మీద టారిఫ్లు వేస్తున్నారు. కార్తికుతో రెస్పాండ్ అవుతుంది ఆపోజిట్ గా అంటే యూరప్ అండి. యూరప్ వాళ్ళు కూడా 20% ట్యాక్స్ వేస్తా ఉంటున్నారు. సో కాబట్టి ప్రస్తుతానికి అమెరికాకి ఆపోజిట్ లో టారిఫ్ మీద టారిఫ్లు వేసుకుంటా పోతుంది చైనా, కెనడా, కార్తికుతో యూరప్ అండి. ఈవెన్ మెక్సికో కూడా అంత పెద్ద మొత్తం కాదు, బట్ వీళ్ళు ముగ్గురు అయితే క్లియర్ గా ఉన్నారు. నువ్వు టారిఫ్లు వేసి మేము వేస్తా ఉంటున్నారు అట్లా క్లారిఫ్. రెండో సెగ్మెంట్ ఏంటంటే అమెరికాతో డీల్ మాట్లాడుకొని నెగోషియేషన్ చేసుకుంటూ ఇప్పటి వరకు మీరు అడగలేదు కాబట్టి మేము టారిఫ్లు వేసాం మీ మీద, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము టారిఫ్లు తగ్గిస్తాం, కాబట్టి మా మార్కెట్ మీకు ఓపెన్ చేస్తాం, మీ మార్కెట్ కూడా మాకు ఓపెన్ చేయండి, ట్రేడ్ ఫర్ ట్రేడ్. కరెక్ట్. సో జీరో ట్రేడ్స్. కొన్ని కంట్రీస్ అయితే జీరో ట్రేడ్స్ ఎందుకంటే వియత్నాం లాంటి కంట్రీస్ 49% టారిఫ్లు వేస్తారు వాడి మీద, వాళ్ళు తట్టుకోలేరండి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఫుట్వేర్ కంపెనీ నైకీ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ 5.3 lakhs ఎంప్లాయీస్ వియత్నంలో వర్క్ చేస్తున్నారు, వియత్నంలో పనిచేస్తారు. వియత్నం యావరేజ్ వాళ్ళకి $2, $3 ఉంటుందండి ఫర్ హెడ్ శాలరీ. అక్కడ $2 ఉంటుంది. ఈ జాబ్స్ అన్ని అమెరికాకి తీసుకెళ్లి అమెరికా వాళ్ళని అమెరికన్ చేత చెప్పులు కుట్టిద్దామనే. అమెరికాలో ఎక్కడున్నారండి 5 lakh మెంబర్స్ ఒక నైకీ షూ టైర్ కోసం వర్క్ చేసే ఎంప్లాయీస్? అక్కడే. అమెరికా అంటేనే హై ఎండ్ టెక్నాలజీ వర్క్ జాబ్సే వాళ్ళు చేస్తుంటారు తప్ప లో ఎండ్ చేయరు కదా. ఇది కంప్లీట్లీ ఇల్లాజికల్ అసలు. ఇప్పుడు ఈ నైక్ నమ్ముకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన వాళ్ళు వియత్నంలో ఏమైపోవాలి, సప్లైర్స్ ఏమైపోవాలి, కన్జ్యూమర్స్ ఏమైపోవాలి, వీళ్ళ షోరూమ్స్ అమెరికాలో కొన్ని లక్షల్లో ఉన్నాయి షోరూమ్స్, అవన్నీ ఏం కావాలి, వీళ్ళ నమ్ముకొని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఏమైపోవాలి, మొత్తం స్టడీస్ మొత్తం లేదు, ఓవర్ నైట్ మారిపోయింది. అంటే ట్రంప్ ఏప్రిల్ 2 ట్యాక్స్ వేస్తారని అందరికి తెలుసు కానీ ఈ రేంజ్ అని ఎవరు అనుకోరండి. కరెక్ట్. అంటే ఆ టారిఫ్ అనేది ప్రపంచం మీద వేసాడో లేదా వాళ్ళ కంపెనీస్ పనిష్మెంట్ మీద వాళ్ళ కంపెనీ మీద వేసాడో అర్థం కావట్లేదు. మనం చెప్పేది ఒక నైకీ కంపెనీ అండి, ఇలాంటి కంపెనీస్ కొన్ని వేలలో ఉన్నాయండి అమెరికన్ కంపెనీస్. కరెక్ట్. ఇప్పటి వరకు లో వేజ్ మొత్తం అవుట్సోర్స్ పడేశారు వేరే కంట్రీస్ కి, హై ఎండ్ సెక్టర్స్ మాత్రం వాళ్ళు ఉంచుకున్నారు, అందుకని అమెరికా అంతగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ లో ఎండ్ శాలరీస్ జాబ్స్ తీసుకెళ్లి అమెరికాకి ఏం చేద్దామని ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి, దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్ ఉంటుందన్న విషయం ఫస్ట్ ఆలోచించాలి. మ్యాన్ పవర్ ఎక్కడ ఉందండి, ఇమీడియట్లీ షిఫ్ట్ అయినా కూడా మ్యాన్ పవర్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా. అంటే ఈ విషయం తెలియకుండానే వియత్నాం మీద మీరు 49% టారిఫ్ వేశారా? అదే డిస్ట్రక్షన్ కే దారి తీయలేదు. చిన్న కంట్రీస్ పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా 13% అండి, ఏం పేరు చేస్తారు వాళ్ళు. అండ్ శ్రీలంక ఆల్మోస్ట్ 29%. ఉన్నట్లు బెటర్ పొజిషన్ లో ఉందంటే ఏషియాలో కత్తుకుతో గట్టిగా ఇండియా వాళ్ళండి 26%. అది కూడా అందుకని రెండో వర్గం ఏంటంటే దాన్ని టాలరేట్ చేయలేరు అంతది. పెద్ద బిజినెస్ అమెరికన్ మార్కెట్ అది, దాని వదిలి కూడా ఇష్టం ఉండదు. అదే టైంలో వాళ్ళు వేసి 20 30 భరించలేరు వీళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే నెగోషియేషన్ టేబుల్ మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వియత్నాంలో ఆఫర్ చేశారు జీరో ట్రేడ్స్ కి, తైవాన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు జీరో ట్రేడ్స్ కి, అంటే జపనీస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడు ఈ రోజు అఫీషియల్ టాక్స్ బీనే ఈ రోజు, అందుకనే వరల్డ్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్ మూవ్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇండియా, జపాన్ వీళ్ళందరూ ఏంటంటే టిట్ ఫర్ టాట్ లా కాకుండా నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని ఒక రియలిస్టిక్ వేలో ముందుకెళ్తున్నారు అనమాట. ఇది అసలు ఒక WHO ని కేర్ చేయకుండా WTO ని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అలాంటివి ఉన్నాయి అనిపించింది మనకి. కంప్లీట్ గా నిజంగా అసలు ఏం పట్టించుకోకుండా ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి వచ్చేసింది అమెరికా. అంతే. సో దిస్ విల్ లీడ్ టు నోవేర్ యాక్చువల్గా చెప్పాలి. వాళ్ళ యాంగిల్ చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కంపెనీల మీద మీరు బీభత్సంగా ట్యాక్స్లు వేసినా సరే వాళ్ళు కామ్గా ఉన్నారు. అవును. ఓకే. ఇప్పుడు ఏంటంటే మాకు న్యాయం చేయమంటున్నారు, అందుకని వాళ్ళ మాటల్లో న్యాయం ఉంది. కరెక్టే. కాకపోతే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటే బాగుండేది. దానికి కూడా ఒక పద్ధతి కూడా ఉంది. బేసికల్ గా ట్రంప్ అనే వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అండి, వాళ్ళకి తెలుసు డిమాండ్ సప్లైస్, మార్కెట్ లో ఎలా బెదిరిస్తే వీళ్ళు టేబుల్ మీదకి వస్తారు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అది వర్క్ చేస్తా లేదనేది ఫ్యూచర్ లో మనం చూడాలి.
బట్ అమెరికా వరకు ఇప్పటివరకు డెవలప్ అయిందంటే ఒకటే రీజన్, హై ఎండ్ టెక్నాలజీ వాళ్ళు ఉంచుకొని లో కాస్ట్ మొత్తం అవుట్సోర్స్ చేసేసి వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని వద్దనుకొని కూడా లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లోపల పెట్టుకుందాం అనుకుంటే మాత్రం అది అమెరికా ఏం హెల్ప్ అవుతుంది. దట్ వాస్ అ స్మార్ట్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్, లో కాస్ట్ ని బయటికి పంపించడం. బట్ ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదు. కరెక్ట్. మొత్తానికైతే మరి అన్నిటికీ రెడీ అయ్యారు లేదు మనకు తెలియదు, కానీ ఈ స్ట్రాటజీ వల్ల ఏంటంటే వాళ్ళు లాస్ అయింది ఎక్కువ, ప్రపంచం లాస్ అయింది చాలా ఎక్కువ. ఓవరాల్ చూసుకుంటే అమెరికాకి ఫ్రెండ్స్ ఎనిమీస్ అంటూ లేకుండా అందరి మీద వేసుకుంటూ పోవటం అనేది వెరీ బ్యాడ్ మూవ్ అండి. అంటే ఫ్యూచర్ లో వాళ్ళ పొలిటికల్ కి ఇది ఎంత దూరం షేప్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఒక వర్గం ఏమో అమెరికా మీద ఫైటింగ్ రెడీ అవటం ట్రేడ్ వార్ లో, ఇంకొక వర్గం ఏమో అమెరికాతో టారిఫ్ అగ్రిమెంట్ చేయించుకొని అంటే తక్కువ టారిఫ్స్ వేసుకొని లేదా జీరో ట్యాక్స్ తో కానీ రెడీ అవటం రెండో వర్గం. మూడో వర్గం డిఫెన్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు వాళ్ళు, లైక్ తైవాన్, కొరియన్ మార్కెట్స్ ఇల్లు అనమాట. వాళ్ళు ఏంటంటే లోకల్ గా ఫిజికల్ టూల్స్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇవ్వటం తక్కువ రేటుకి, అంటే ట్యాక్స్ తగ్గిటాలు ఇలాంటివి చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో మొత్తానికైతే డి అని యుద్ధం చేసేలాగా కొన్ని కంట్రీస్ అమెరికాతో నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని తగ్గించుకోవటం అనేది ఇంకొకళ్ళు. కొంతమంది ఏమో లోకల్ బిజినెస్ సపోర్ట్ ఇచ్చుకుంటూ తక్కువ రేటుకి లోన్ ప్రొవైడ్ చేసుకుంటూ పాలసీ టూల్స్ వాడుకుంటూ పోతున్నారు. మొత్తాన్ని మూడుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రెండుగా డివైడ్ అవుతుంది. అమెరికాకు ఫ్రెండ్లీగా ఉండి ట్యాక్స్ తగ్గించుకొని ఫ్యూచర్ లో బిజినెస్ చేద్దాం అనుకునే కంట్రీస్ కొన్ని అయితే, గట్టిగా ఫైట్ చేసే కంపెనీస్ కొన్ని అనమాట. ప్రస్తుతానికైతే చైనా వర్సెస్ అమెరికా ట్రేడ్ వార్ లాగా అయిపోలాగా ఉందండి. చివరికి గేమ్ ఎక్కడ ఎండ్ అవుద్ది అంటే 2-3 months తర్వాత మేబీ. కరెక్ట్. ఓకే, అందరూ ఎవరికి వాళ్ళే అమెరికాతో ట్రేడ్ నెగోషియేషన్ చేసుకుంటారు, ట్యాక్స్ మొత్తం నెట్ జీరో చేసుకుంటారు. ఒక చైనా వాళ్ళు మాత్రం అమెరికా మాత్రం మొదటి నుంచి లాస్ట్ 30 years నుంచి నడుస్తుంది కదా, సేమ్ అదే కంటిన్యూ కొనసాగే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.